రంజాన్ నెలలో ఈ కేఓసి కంపెనీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇఫ్తియార్ విందు అయితే ఇక్కడైతే ప్రతి ఒక్కరికి అయితే ఇస్తారనమాట. కనీసం అంటే ఒక 200 నుంచి 300 మంది వరకు అయితే ఇక్కడ లోపల వచ్చేసి సండే వస్తే చర్చ్ అయితే ఫుల్గా అయితే ఉంటుంది. శుక్రవారం వస్తే కోర్ట్ అయితే ఫుల్గా అయితే ఉంటుంది. ఇది మొత్తం అంతా ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. ఇది వ్యూ, మన వ్యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాజా కోయిట్ బ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కేఓసి క్యాంపస్. ఇక్కడ వచ్చేసి మనకైతే ఇఫ్తియార్ టైంలో అయితే మనకైతే ఫుడ్ అయితే ఇక్కడైతే ఇస్తారనమాట. ప్రతి ఒక్కరు కూడా బయట వర్క్ చేసే వాళ్ళందరికీ ఇక్కడ లోపల వచ్చేసి చైర్లు అయితే పెట్టేసి ఉంటారు. అందులో వచ్చేసి ఒక కనీసం అంటే ఒక 200 మంది, 250 మంది అయితే వస్తూ ఉంటారు. ఇఫ్తియార్ కిట్ అయితే ఇక్కడ నుంచి అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు. చూడండి, మొత్తం ఏరియా వచ్చేసి అహ్మదీ ఏరియా. ఇంకో ట్విస్ట్ ఏంటంటే అంటే మీకు ఆపోజిట్లో వచ్చేసి మనకైతే అక్కడ చర్చ్ అయితే ఉంది కదా, నేను అక్కడ వెళ్ళేసి చూపిస్తాను. చూడండి, ఈ బోర్డు చూడండి, కేఓసి ఆయిల్ కంపెనీ. కో అంటే కంపెనీ, కేఓసి ఆయిల్ కంపెనీ అనమాట. ఆయిల్ కంపెనీ అంటే ఇక్కడ మొత్తం మీకు ఇదంతా క్యాంపస్ అంతా కేఓసి వాళ్ళదే. ఇక్కడ చూడండి పార్కు, ఈ క్లైమేట్ ఈ ఏరియాలో వచ్చేసి సూపర్గా అయితే ఉంటుంది. అక్కడ వచ్చేసి మనకైతే ఇఫ్తియార్లు అయితే ఇక్కడ అయితే ఇస్తున్నారు అనమాట. ఆపోజిట్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక ఫుట్బాల్ కోర్ట్ అయితే ఉంది. ఇక్కడ మొన్నటి వరకు అయితే మ్యాచ్లు అయితే జరిగినాయి. బెహ్రీన్, ఖత్తరు, ఒమన్, ప్రతి ఒక్క కంట్రీకి కూడా ఇక్కడ వచ్చి ఆడినారనమాట. ఇది వచ్చేసి చర్చ్. చూడండి, కోయట్లో కూడా చర్చ్ అయితే ఇక్కడైతే ఏమి ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడికి వచ్చి ప్రార్థనలు అయితే చేసుకొని అయితే వెళ్తూ ఉంటారు జనాలందరూ కూడా ఈ కోయట్లో. చూడండి, ఈ క్యాంపస్, ఈ కేఓసి ఏరియాల్లో ఫుట్బాల్ కోర్ట్లు, చర్చిలు, ఇంకా బస్. ఇది వచ్చేసి బస్ షెల్టర్. ఇది చూడండి, కేఓసి బస్ స్టాప్, బస్ షెల్టర్. ఇది రంజాన్లో అయితే ఎక్కడ చూసినా ఇలాగైతే లైట్లు అయితే డెకరేట్ చేసి ఉంటారు చెట్లలో. చూడండి, చెట్లు వచ్చేసి ఖర్జూర చెట్లు, ఇంకా వచ్చేసి నార్మల్ ఇంకా పూల చెట్లు ఇవన్నీ. చూడండి, ఈ చెట్టు ఏమనుకుంటున్నారా? కామెంట్ చేయండి, ఎవరికైనా తెలిసింటే. కామెంట్ చేయడానికి ఏమైతే ఉండదు కానీ కంప చెట్లు మన ఇండియాలో ఉంటాయి చూడండి, అలాంటి కంప చెట్లు. ఈ టెంట్ చూడండి, ఇక్కడ పార్కు, కేఓసి టెంట్, చర్చ్, ఆ రోడ్డు, ఈ పూల చెట్లు చూడండి ఎలా ఉన్నాయో, డెకరేషన్ పూల చెట్లు. పక్షులు, పాపం పక్షులకి అయితే ఇక్కడ వచ్చేసి ఎక్కువగా అయితే ఫుడ్ అయితే ఉండదు. ఇలాగ చెట్లలో ఇక్కడ ఎక్కడైనా ఈ పార్కుల్లో అలాగ ఏమన్నా పడింటే తింటూ ఉంటాయి పాపం అవి. చూడండి, ఇది గొడుగు టైపు. అందులో వచ్చేసి మీకు నైట్ అయితే ఇవి వచ్చేసి ఒక వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ లైటింగ్ ఫుల్గా అయితే ఉంటుంది. చూడండి, లైటింగ్ అంతా దానికంతా కనెక్షన్ అయితే వచ్చేసింది ఇక్కడ. కేఓసి టెంట్ సూపర్గా అయితే ఉంది. ఇంకా చర్చ్ దగ్గరికి వెళ్ళేసి అయితే చూపిస్తాను మీకు. అదే చర్చ్. ఈ చర్చ్ వచ్చేసి చాలా సంవత్సరాల నుంచి అయితే ఉంది కోయట్లో వచ్చేసి చర్చిలు వచ్చేసి 2-3 అయితే ఉన్నాయి. ఈ ఏరియాలో ఒకటైతే ఉంది. కోయట్ సిటీ మెయిన్ సెంటర్లో అయితే ఒకటైతే ఉంటుంది. చూడండి, చర్చిలో మనుషులు లోపలికి వెళ్ళొచ్చు, అందరికి కూడా పర్మిషన్ అయితే ఉంటుంది. రోడ్లో వెహికల్స్ అంటే ఇది మొత్తం అంతా చర్చ్. సెక్యూరిటీ గార్డులు అయితే అడిగి వెళ్ళొచ్చు లోపలికి మనము, బట్ అయితే సెక్యూరిటీ లేరు ఇక్కడ. ఇప్పుడే ఒక అతను పోయినాడు, అట్లా లోపలికి వెళ్ళిపోయినాడు అతను. వ్యూ చూడండి, ఫెంటాస్టిక్గా అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా టైం ఇక్కడ 4 అయితే ఉన్నది కరెక్ట్గా. ఇక్కడ చూడండి, బయట నుంచి అయితే ఇంకా వీడియోస్, ఫొటోస్లు అయితే తీసుకుంటూ ఉంటారు అన్నమాట ఈ చర్చ్కి. అరబ్ దేశాల్లో కూడా చర్చిలు ఎంత
ప్రశాంతంగా అయితే నడుస్తున్నాయి చూడండి. ఫలస్తీన్లో అయితే మీరు చూస్తూనే ఉంటారు, ఇజ్రాయిల్ వాళ్ళు ఎంతగానో ఇది చేస్తూ ఉంటారు ముస్లిమ్స్ వాళ్ళకి మీద. బట్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక్కటే. బట్ అయితే ఈ మనుషులే ఇంకా కొట్లాడుకొని అయితే చచ్చిపోతూ ఉంటారు, ప్రాణాలు అయితే కోల్పోతూ ఉంటారు. చూడండి ఇక్కడ మీకు పోలీస్ వాళ్ళ సెక్యూరిటీలు కూడా ఇక్కడ అయితే చాలా మంది అయితే ఉంటారనమాట. సండే వస్తే ఇక్కడ ఫుల్ అయితే అయిపోతుంది. చూడండి ఫోటోలు తీసిందే తీసేస్తుంది. ఇదంతా దానికి సంబంధించిందే పార్క్ అంతా ఇది. సో ఇదనమాట మొత్తానికి. చూడండి చర్చ్ ఎలా ఉంది. లోపలికి వెళ్ళేసి చూపించేదానికి ఇక్కడ సెక్యూరిటీ లేడు. చూడండి ఇది అరబ్ దేశంలో కూడా చర్చ్ ఇంత ప్రశాంతంగా హ్యాపీగా అయితే ఇక్కడైతే చర్చిలు కూడా నడుస్తూ ఉన్నాయి. ట్యాక్సీ డ్రైవర్లు వెయిటింగ్ అయితే చేస్తుంటారు, ఎవరైనా చర్చిలోకి మనం వచ్చినారేమో తెలీదు. సో ఇదనమాట. ఇది వచ్చేసి ఇంకా ఫుట్బాల్ కోర్ట్ ఇది. ఈ కోర్ట్ వచ్చేసి ఇంకా క్లోజ్ అయితే చేస్తుంటారు ఈ టైంలో. సండే వస్తే ఇక్కడ శుక్రవారం వచ్చేసి ఇవైతే కోర్ట్ అయితే ఫుల్గా ఉంటుంది. సండే వచ్చేసి ఈ చర్చ్ అయితే ఫుల్గా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ. ఇంకా ఈ ఏరియా మొత్తం అంతా అహ్మదీ ఏరియా. చూడండి లోపల వచ్చేసి వెళ్ళేదానికైతే ఇంకా అనుమతి అయితే లేదు ప్రస్తుతానికి. ఇది వచ్చేసి ఫుట్బాల్ మొన్నటి వరకు అయితే మ్యాచ్లు అయితే జరిగినాయి ఇక్కడ. ఈ లైట్లు వ్యూ నైట్లో అయితే చూడాలి, సూపర్గా ఉంటుంది. అక్కడ వచ్చేసి ఇంకా ఇంతకు ముందే అయితే మీకు చూపించాను. అక్కడ వచ్చి చూడండి కేఓసి వాళ్ళు అయితే ఇక్కడైతే ఇఫ్తియార్ విందు అయితే ఇంకా అందరికీ అయితే పంచుతూ ఉంటారు. ఈ అహ్మదీ ఏరియాలో వచ్చేసి నేచర్ అయితే సూపర్గా ఉంటుంది, క్లైమేట్ జబర్దస్త్గా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ. కోసం అయితే వీడియోస్లో అయితే చేస్తూనే ఉన్నాను. బట్ అయితే నా ఛానల్కి గ్రోత్ అనేది అస్సలు అయితే నాకైతే కనిపించడం లేదు. దయచేసి ఒకటైతే అర్థం చేసుకోండి, ఇంతవరకు నా ఛానల్ వచ్చింది అంటే అది మీ వల్లనే. మా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకోటి రిక్వెస్ట్ ఏం రా అంటే చేస్తున్నాను మీకు, నా ఛానల్ వచ్చేసి మోనిటైజేషన్కి దగ్గరలో అయితే ఉంది. చూసారు కదండి ఫ్రెండ్స్, కూడా చర్చ్ ప్రతి ఒక్క దేశంలో కూడా ఇలాగ స్వేచ్ఛను అయితే ఇవ్వాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే గల్ఫ్ దేశం అయినా కూడా మానవత్వం అనేది చూపిస్తుంటారు. ఎందుకంటే చూడండి చర్చ్ కూడా ఇక్కడైతే ఓపెన్లోనే ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా వచ్చి ఇక్కడ వచ్చేసి క్రిస్టియన్ సోదరులందరూ కూడా వచ్చి ఇక్కడ వచ్చేసి ప్రార్థనలు అయితే చేసుకోవచ్చు ఈ చర్చ్లో. నా రిక్వెస్ట్ ఏమరా అంటే నా ఛానల్ వచ్చేసి మోనిటైజేషన్కి దగ్గరలో అయితే ఉంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.